అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని, రైల్వేస్ని, మంత్రి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది. ఈ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్మూర్లో. గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆర్మూర్ టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము. ఇది సుమారు 2 నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు. 2.5 మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మనకు అంకాపూర్ దాటినాక అక్కడ 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు, 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020లో అయిపోయింది. ఇవాళ ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టిండ్రు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయిండ్రు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు. ఒక చిన్న బ్రిడ్జు 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి 4 సంవత్సరాల కింద ఇచ్చినాయి. వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి. ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు? ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం కట్టి 20-30% కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది. అలా అంటే ఈ అవినీతి, ఈ కరప్షను, ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతున్నాయి ప్రజలే ఆలోచన చేసుకోవాలండి. ఈ ఓటుకి 2,000 రూపాయలు, ఓటుకి 5,000 రూపాయలు, ఈ R&B మంత్రి 15 కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు. ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు. ఓటుకు మాత్రం 5,000 వంచిండు. ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా. నేను అందుకనే చెప్తాను, గెలిస్తే గెలుస్తామా, ఓడితే ఓడతాము. ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నిట్లా 50 లక్షల రూపాయలు, మా అంటే 50 లక్షలు అయితే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతాడు, 1 కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, మళ్ళీ వసూళ్ళు, మళ్ళీ ఈ కరప్షన్లు, గుట్టలు అమ్ముకున్నాడు, మొరం దందాలు చేసుడు, ఇసుక దందాలు చేసుడు, ఎవరన్నా బిల్డింగ్లు, డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి, హాస్పిటల్ కట్టుకోవాలంటే సవగొట్టుడు వాళ్ళని కమిషన్ల కోసము. కార్పొరేటర్ కాడికి వెళ్ళి మంత్రులు, ముఖ్యమంత్రులు దాకా ఇదే పని. పైసలు అయిపోతాయి, కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి డైవర్ట్ చేయండి, అల్ల మింగుండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేయండి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏదేదో హామీలు, వీళ్ళందరికీ తెలుసు 7 లక్షల కోట్ల అప్పులైనాయని. ఆ అప్పుల అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఎలక్షన్లు, ఇటువంటి అవినీతి, ఇటువంటి వేల కోట్ల రూపాయల విచ్చలవిడితనం ఉంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలండి. మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇంత ఖర్చు ఉండదు, మధ్యప్రదేశ్ అస్సలు ఉండదు, ఛత్తీస్గఢ్లో అస్సలు ఉండదు.
పొంకనాలు కొడతా ఉన్నారు అసెంబ్లీలో చూస్తా ఉన్న పాత ముఖ్యమంత్రి కొడుకు. ఈమె సూక్తులు పలుకుతూ ఉంటుంది బిడ్డే. ఎక్కడ రాముడు, ఏడుకెళ్ళి వచ్చిన రాముడు, రామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, రావణ్ జన్మభూమి, విభీషణ్ జన్మభూమి అన్నోడు రామ జన్మభూమిని రాజకీయం చేస్తున్నారు అన్నామే ఇలా కోట్లాది మంది హిందువులు వెయిట్ చేస్తున్నారు అన్న కాడికి దించినాము. అది బీజేపీ దించినాము ఇలా అహంకారాన్ని. కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా అక్షంతలు అడుగుతున్నారు ఇప్పుడు, ఇవ్వట్లేదు మనం ఇంతకుముందు అన్నారు కదా అని రాకుండా. కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాలండి. ఈ వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు చేస్తే మనమే ఇవాళ ఆర్మూరు అడవి మామిడిపల్లిలా నాకు 100 ఫోన్లు వచ్చినాయి ఆర్మూరు నిజామాబాద్ ప్రాంతం నుంచి. అరవింద్ అది ఏమైంది, దుమ్ము బాగుంది, చుట్టుపక్కల అయితే ఉండలేరాడ, ఎట్లా బతుకుతున్నారో నాకు అర్థం కాదు. ఆడ నుంచి కార్లు వస్తుంటేనే వశపడదు అంత దుమ్మునది. ఇగో ఇదైందండి, 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేపిస్తే మేము అది తీసుకుపోయి ఎన్నో మునగొట్టిరు. ఇప్పుడు ఎట్లా కట్టాలి, మళ్ళీ వాపస్ ఇవ్వమంటే ఇస్తారా 15 కోట్లు? ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు అయినాయి. ఈ గోవింద్ బ్రిడ్జ్ కూడా, ఈ బ్రిడ్జ్ కూడా, ఇప్పుడు ఊర్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్లో కూడా ఇది ఎంబడవాడి కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తే ఇది ఆ గోవిందపేట అయిపోయింది, గోవిందపేట పోయేది ఇది దగ్గర పడ్డది. ఊరు మామిడిపల్లి పరిస్థితి అది, 15 కోట్లు మింగేసిన అయిపోయింది. ఇప్పుడు ఎవడు కట్టాలి పైసలు, ఎవడు తేవాలి? ఇది ప్రజలు బాగా చాలా ఆలోచన చేసుకోవాలి. నరేంద్ర మోడీ అనేటువంటి ఉన్నాడు కాబట్టి దేశం నడుస్తున్నదండి. ఇంత విచ్చలవిడితనము, పైసలు, అవినీతి, వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు, కరప్షన్లు, ఇటువంటి కుటుంబ రాజకీయాలని కథం పట్టేయాలని నరేంద్ర మోడీ గారు అందుకనే పదే ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు రిక్వెస్ట్ చేసుకుంటా. ఇలా అర్థమవుతా ఉంది. ఇన్ని లక్షల కోట్ల అప్పులలో ఉన్న రాష్ట్రంలో మళ్ళా అనేక స్కీమ్స్ అనౌన్స్ చేసిరు కొత్త ప్రభుత్వం. వాళ్ళు స్కీమ్స్ అనౌన్స్ చేసిరని వేసిన ఓట్లు ఇప్పుడు ఎట్లా చేస్తారు? అవినీతి రాజ్యము, విచ్చలవిడి ఎలక్షన్లు, బాధ్యత లేని మేనిఫెస్టోలు, మళ్ళీ అవి ఇంప్లిమెంట్ చేయలేము అని తెలిసే బాధ్యత లేకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. చేసినాక అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రజలు మీ చేతుల్లో ఉంది, ప్రతి ఒక్కటి ఓటర్ చేతుల్లో ఉంది. దేశం ఎట్లా నడవాలను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, నేను ఈ 2 బ్రిడ్జిలది రివ్యూ అయిపోయింది. ఇదైతే సరే అయిపోతుంది 2 నెలల్లో. దీనికి కూడా మొత్తం రైల్వే ఫండే. ఏమైనా డైవర్ట్ చేసినా ఈడికెళ్ళాలంటే ఆఫీసర్ లేదని చెప్పిండ్రు. 2 నెలల కథం పట్టిస్తామన్నారు. కానీ అడవి మామిడిపల్లి అయితే కుండ బద్దలు కొట్టినట్టు, సావు కబూర్ సల్ల చెప్పినట్టు డైవర్ట్ అయిపోయినాయి సార్ ఎప్పుడో అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. మేమిద్దరము, ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము కొత్త ఆర్ఎండ్బి మంత్రి గారి దగ్గరికి పోయి, సార్ మా 15 కోట్లు ఎట్టుపోయినాయి, తొందర తెచ్చి క్లోజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం త్వరలో చేస్తాం. థ్యాంక్ యూ. కాళేశ్వరం మీద అవినీతి ఆరోపణలు జరిగినట్టుగా విచారణ ఏమైనా చేపడతారా? కాళేశ్వరం అవినీతి అయినా, భగీరథలో అవినీతి అయినా, ఏ రంగంలో అవినీతి అయినా ఫస్ట్ సిబిఐ లాంటి సంస్థ రాష్ట్రంలోకి రావాలంటే జనరల్ కన్సెంట్ అనేది ఇచ్చేయాలా. రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. ఏదైతే సిబిఐని రాకుండా అడ్డు పడిందో పోయిన రాష్ట్ర ప్రభుత్వం, మీరు సిబిఐకి డోర్స్ ఓపెన్ చేసేయండి. రాష్ట్రంలో జనరల్ కన్సెంట్ ఇచ్చేయండి. సార్, కవిత లిక్కర్ కథ కంచెక్ చేయనట్లేనా? ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తామని చెప్పి అది భారతీయ జనతా పార్టీ చెప్పలేదండి, అది ఈడీ సంస్థ చెప్తుంది. పెద్ద వాళ్ళు జైల్లోకి పోతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి జైల్లోకి పోతున్నారు. ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ పోతారు. సార్, ప్రధానమంత్రిని నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా తెలంగాణ నుంచి ఆహ్వానిస్తున్నారు.
గతంలో ఆహ్వానించారు మీరు నిన్న చెప్పారు కదా, ఒకవేళ నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి జిల్లా నుంచి చేస్తే మేము పాదయాత్ర చేస్తాము చేస్తాం కదా కోసం అని చెప్పేస్తున్నారు కదా. ఆహ్వానించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీలు అరే రామా నువ్వే మాట్లాడతావు ఇక క్వశ్చన్ సార్, ఇందా ఇక్కడ ఇటు వచ్చి క్వశ్చన్ ఇటు వచ్చేసి క్వశ్చన్ ఇంత పొడుగుంటుందా ఇది కంటిన్యూషన్ మేము అడగలేం కదా. ఇక్కడ రాను మంది ఇక్కడ నువ్వే మాట్లాడదా. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి చేస్తే ఇందూరు ప్రజల అదృష్టం. దానికంటే ఎక్కువ ఏం కావాలండి? దానికి అంత పొడుగు క్వశ్చన్ ఎందుకు? రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో మన అంటే మీ బీజేపీతోని వాళ్ళు పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. పెద్ద క్వశ్చన్ తెచ్చుకున్నట్టు ఎవరిచ్చారు సమాచారం నీకు? ఎవరు? మాకు తెలిసిన సమాచారం అది. నువ్వే జవాబు చెప్పు మరి. మీరున్నారు కదా నీ సార్. కలవాడితే నేనైతే జవాబు చెప్తా. నేను లేను కదండి ఎంపీగా. స్వామి మీ కలవాడితే నేను ఎట్లా జవాబు చెప్తా? మీ ఒపీనియన్ చెప్పండి స్వామి. నేను అడిగేది మీ ఒపీనియన్. వాళ్ళు మీతో పొత్తు పెట్టుకోవాలని సమాధానం మీ నుంచి ఏమొస్తుంది అనేది మేము చూస్తున్నాం. పొత్తు ఏమైనా పెట్టుకునే వాళ్ళు మీతో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారని సమాచారం. గత ఆలోచనలు ఉన్నారని సమాచారం. ఎవరు? బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ వాళ్ళు. దానికి మీ కామెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది కదా, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ప్రచారం అయింది. దాని విషయమే అడుగుతున్నాను. మీరే చేసారు ప్రచారం. మీరే చేసారు ప్రచారం. లేదైతే రాదు కదా. ఇప్పుడు మీ ఛానల్ ఏం ఛానల్ మీది? ఎన్టీవీ. ఎన్టీవీ. మీ ఛానల్ కి కవిత బాగా ప్యాకేజీలు ఇస్తుంది సమాచారం. నిజమా చెప్పు? మేబీ కావచ్చు. కావచ్చు అంట ఇచ్చిండట. మేబీ కావచ్చు అండి. నేను ఇచ్చిందని చెప్పలే. మేబీ కావచ్చు అన్న మాకు ఎటువంటి పొత్తు ఉండే ప్రసక్తే లేదు మీకు. చూడండి సార్, నరేంద్ర మోడీ గారు కెమెరాలు ఇటున్నాయి సార్. నిజామాబాద్లో అంత పెద్ద సభలో కేసీఆర్ లాంటి వాడితోటి మేము పని చెయ్యలేము అని స్పష్టంగా చెప్పినాక మీరు ప్యాకేజీలు తీసుకొని పనికి మాల న్యూస్లను ఎందుకు కవర్ చేస్తారు చెప్పండి? బీజేపీ వాళ్ళే ప్రధానమంత్రి అక్కడ చెప్పిండా? విన్నావా? చెప్పింది విన్నావు కదా. మళ్ళీ పనికి మాల ఎందుకు న్యూస్ కవర్ చేస్తారు మీరు? మళ్ళీ బీజేపీ అంటూ నరేంద్ర మోడీ బీజేపీ కదా. ప్రధానమంత్రి వచ్చాడో చెప్పినాక, అంత స్పష్టంగా చెప్పినాక మీరు ఎందుకంటే పనికిమాల న్యూస్ అన్ని కవర్ చేస్తారు? కవితను అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేయలేదు. అరే రామా, నేను చేస్తాం మళ్ళీ ఈడీ చేస్తుంది, మనకే సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? ఆర్ఓ బ్రిడ్జి దగ్గర మేము అడిగినప్పుడు చెప్పారు. ఏది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతారండి. అయితే ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతారు, తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతారు. కవిత తప్పు చేసిందా చెప్పు నువ్వు? మాకేం తెలుసు సార్. మళ్ళీ అయిపోయి ఊకరాదు. చేసిందా అంటే నేను ఈడీలో లేను కదా. ఎన్ని ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ తెలంగాణలో? మొత్తం స్వీపు.